వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హైదరాబాద్ లో సంచలనం రేపిన కూకట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. సంగీత్ నగర్ లో నివసిస్తున్న బాలికను ఇంటి సమీపంలో ఉన్న ఒక బాలుడు హత్య చేసినట్లు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి మీడియాకు వెల్లడించారు. పిల్లలతో కలిసి మర్డర్ చేసి ఇన్సిడెంట్ అవుట్ చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ మైనర్ ఒక అమ్మాయిని మర్డర్ చేసేందుకు వస్తున్న ఇన్సిడెంట్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. దానికి సంబంధించి కంట్రోల్ చేయడం కోసం ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నాయి? ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ ని ఎలాగా కంట్రోల్ చేయవచ్చు, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టెల్. 14-year-old ఏమనుకుంటున్నాడో అది మేము ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు అండ్ మేము మైండ్ కి మ్యాప్ చేయడం ఆఫ్ పీపుల్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అన్లెస్ క్రైమ్ యూజువల్లీ కంట్రోల్ ఎలాగవుతుంది వెన్ ప్రీవియస్ అకరెన్స్ ఆర్ హిస్టరీ అలాగుంటే కంట్రోల్ అవుతుంది. అండ్ వెన్ ఇండివిజువల్ డిసైడ్ సంథింగ్ ఇన్ హిస్ మైండ్ ఇలాంటికి దెర్ ఈస్ నో వే ఆఫ్ ఎనీబడి అంటే ఇది మేమే ముందు ఆలోచించడానికి ఆపడానికి అసలు మీరు చెప్పాలి ఏమనంటే స్లిప్ రాసుకున్నాడు. ఆ స్లిప్ లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాస్ ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి, తర్వాత లాక్ ఆ గ్యాస్ ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి, తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకుని లాస్ట్ లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే అంటే ఒక 1 month బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు. లేదు, మనం ఎన్నిసార్లు అడిగినా మనీ గురించి చెప్పడం లేదు. నాకు ఆ బ్యాట్ యాక్చువల్గా ఏంటంటే డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు 6 years ఉంటాయి, ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ నాకు బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు నేను కూడా ఆడుతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 2-3 days గా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు. దానికోసం వచ్చినట్టు ఆ టైంలో లేదు. సో వీ హ్యాడ్ వెరీ లిమిటెడ్ నంబర్ ఆఫ్ సస్పెక్ట్స్. మోటివ్ ఏం ప్రైమా ఫేసి ఏం మోటివ్ కనపడలేదు. సో ఈ ఐడియా దట్ సంబడి సైడ్ బిల్డింగ్ నుంచి దూకి రావచ్చు అని అది కూడా ఫస్ట్ డే వచ్చింది. బట్ ఇలాంటి కేసెస్ లో వేర్ మోటివ్ ఎక్కడ క్లియర్ గా ఏం కనపడటం లేదు. అండ్ అంటే సో మెనీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి మాకు యాజ్ ఇన్వెస్టిగేటర్స్. ఆ టీం అందరికి చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్, ఇదెందుకు జరగాలని ఉండేది. సో ఒక వే ఆఫ్ రూలింగ్ అవుట్ చేస్తూ పోవాలి పాసిబిలిటీ, ఇది కాకపోవచ్చు అని రూలింగ్ అవుట్ చేస్తూ వెళ్ళారు. అండ్ దిస్ ఇస్ అ టిపికల్ కేస్ వేర్ టెక్నికల్ ఎవిడెన్స్ ఇప్పుడు నౌ డేస్ మీరందరూ చెప్తుంటారు దట్ ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోతే పోలీస్ ఏం చేయలేదు. ఇది టిపికల్ కేస్ వేర్ దెర్ వాజ్ నో టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఆ ఇల్లుకి ఎవరు వెళ్ళలేదు, అది తప్ప ఇంకేం టెక్నికల్ ఎవిడెన్స్ లేదు. సో ఇట్ వాజ్ వెరీ పెయిన్స్ టేకింగ్ రెగ్యులర్ డిటెక్టివ్ వర్క్ అంటాం కదా, ఇన్వెస్టిగేషన్ వర్క్. అదే రిపీటెడ్ సేమ్ థింగ్ గోయింగ్ ఓవర్ ఆర్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ చేసి అది బ్రేక్ త్రూ వచ్చింది. సో ఇమ్మీడియట్లీ మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, మాకు దానికంటే ఎక్కువ క్వశ్చన్స్ ఆ ఫస్ట్ డే వచ్చినాయి. బట్ ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎంత ఇమ్మీడియట్లీ ఏం రాలేదు. మీరు కూడా ఇప్పుడు చూస్తున్నారు, రీజన్ చూస్తే అలాంటి రీజన్ ఎవరికి స్ట్రైక్ కాదు, ఇలాంటి రీజన్ ఉండొచ్చని. బట్ ఇలాంటి కూడా రీజన్స్ ఉంటాయి, ఇలాంటి కూడా ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సో దగ్గరికి వెళ్తారట. సో అట్లానే ఇంటి బోల్డ్ దగ్గరికి పెట్టి ఉంటారు, ఆ దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు. సడన్ గా పాప ఉన్నా కానీ పాప టీవీ చూస్తుంది, ఇతను వెనక నుంచి వెళ్ళాడు. అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది, వెనక నుంచి అంటే అదే డోర్, ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది. ఇట్లా వెళ్ళి ఆ కిచెన్ లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు అలికిడికి పాప చూసి దొంగ నరిచింది. అరిస్తే అతను పరిగెత్తపోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది. అతన్ని పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణ రహితంగా బొట్టు చేసి అని చెప్పాడు. అతనికి బేసిక్ గా ఈ ఓటీటీలో యూట్యూబ్ లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్ సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా, దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు. స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు, ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తను ఉండి ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు. అతను అంటే ఆ రోజు కూడా వాంటెడ్లీ స్కూల్కి వెళ్ళలేదండి. అతనికి స్కూల్ ఎగ్గొట్టే అలవాటు ఉండేది. స్కూల్కి వెళ్ళకుండా క్రికెట్ ఆడుకోవడం, ఈ ఓటీటీ చూడడం, యూట్యూబ్ చూడడం,
ఈ మిస్టరీస్ చూడడం అలవాటు ఉండేది అతనికి. అతను ఎవరైనా చూస్తే వాళ్ళని బెదిరించి రావడం, తర్వాత దాడి చేయడం, ఈ రెండు ఉద్దేశాలతో కత్తి తీసుకున్నాడు. ఉన్నారు ఇంట్లో, వాళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ మదర్ లేదు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు. ఇన్సిడెంట్ అయిన తర్వాత 4 days నుంచి ఇంట్లోనే ఉన్నాడు, స్కూల్కి కూడా వెళ్ళాడని చెప్తున్నారు. కానీ పేరెంట్స్ కి ఏమాత్రం డౌట్ రాలేదా అండి? ఎస్, పేరెంట్స్ వాళ్ళ మదరు నిన్న మనం వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు అనేది, ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను, మా పైన ఏమైనా చేసేవని అడిగాను, ఒప్పుకోలేదు. రెండో రోజు కూడా అడిగితే ఏమన్నా నువ్వేనా పట్టించినట్టున్నావే అని అన్నాడు, నీ మీద ఒకటి అన్నాడని చెప్పింది వాళ్ళ మదర్. పోలీసుల్ని ఆ రోజు మేము ఫస్ట్ రోజే అతన్ని క్వశ్చన్ చేసాం, ఎందుకంటే రెండింటికి జస్ట్ 2 అడుగుల దూరం ఉంటుంది, ఆ ఇంటికి ఈ ఇంటికి పిట్టబడికి. మేము క్వశ్చన్ చేసాం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని, 3rd, 4th floor, వీళ్ళు 4th floor లో ఉంటారు, 3rd floor నుంచి వెళ్ళవచ్చు. పోలీసులకి మాకేం చెప్పాడంటే ఆ రోజు నాకు 10:15 ఆ టైంకి డాడీ అని గట్టిగా అరుపులు వినిపించాయి అని చెప్పాడు. బాలుడి మీద కూడా అనుమానం వచ్చింది మాకు. అయితే మేము ఒక లిస్ట్ ఆఫ్ హైదరాబాద్ లో కుకట్పల్లిలో 18th రోజు ఒక పాప, ఒక 10-year-old పాపది మర్డర్ జరిగింది. వెరీ సాడ్ ఇన్సిడెంట్. అండ్ ఆ రిపోర్ట్ అయిన వెంటనే వి స్టార్టెడ్ ద ఇన్వెస్టిగేషన్. బట్ ఒక 3 days వరకు మనకి ఉన్న అవైలబుల్ క్లూస్, ఉన్న వాట్ ఎవర్ టెక్నికల్ ఎవిడెన్స్, దాని ద్వారా మనకేం బ్రేక్ త్రూ రాలేకపోయింది. సో ద ఇన్వెస్టిగేషన్ మళ్ళీ రైట్ ఫ్రమ్ బిగినింగ్ చేస్తూ వెళ్ళాం. ఏమైనా క్లూస్ వీఆర్ మిస్సింగ్ అవుట్ అది చూస్తూ వెళ్తే నిన్న వి గాట్ అ బ్రేక్ త్రూ ఇన్ దట్ కేస్. అండ్ ఆ కేసులో ఒక నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక 14-year-old అబ్బాయి, he was found to have committed a murder. Basically ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ ఇల్లు దగ్గర ఉంటుంది. సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకు విదౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు, దూకి వెళ్ళిపోవచ్చు. సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని, అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకుని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తున్నప్పుడు పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఇంట్లో బెడ్రూమ్ లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్ తో హీ స్టాబ్డ్ హర్ అండ్ దెన్ వచ్చేసాడు. అండ్ ఇన్ఫాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ అండ్ డీటెయిల్ లో చూసినప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనిషియల్ స్టేజెస్ లో కూడా ఎగ్జామిన్ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దట్ నాకు వినిపించింది, పాప అరిచినట్టు వినిపించింది, అండ్ 10 o'clock అలాగే he tried to tell some story around that. సో బట్ అది అప్పుడు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత. సో బేసికలీ నా ఆ కేసు మొత్తం డిటెక్ట్ అయింది, మర్డర్ వెపన్ కూడా రికవర్ అయింది, దాంతో పాటు కొన్ని అదర్ ఎవిడెన్స్, అదనపు ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. సో దాని బేసిస్ మీద మేము ఇప్పుడు కేసుకి ముందుకు తీసుకొని ఫైనలైజ్ చేస్తాం. దీని గురించి ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వీళ్ళు టెల్. ఇంకొక కేసు మన ఖజానా జ్యువెలర్స్ గురించి కూడా వీళ్ళు టాక్. బట్ దీని గురించి ఏమైనా ఉంటాయి అతను కూడా అడిగాను, అతను కూడా ఏం చెప్పలేదు సార్. అతని ప్లాన్ ప్రకారం లెటర్లో లాక్ వేసి ఉన్న ఇల్లు అనుకుని వెళ్ళాడు. సో లాక్ వేసి ఉంది ఇల్లు, తాళం పగలు కొట్టాలి, ప్లాన్ చేయాలని అతని లెటర్ లో లాక్ పగలు కొట్టాలి ఇచ్చున్నాడు కదా, ఉంది కదా. అటువంటిప్పుడు ఇంట్లో మనుషులు ఉన్నారన్నప్పుడు తిరిగి వెళ్ళిపోదామని ఆలోచన ఏం చేయలేదా? ఆ అమ్మాయి చూడదు, ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆ అమ్మాయి ఇంకా చూడదు, ఆ బ్యాగ్ తీసుకొని పరిగెత్తుకుని వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు.
అడిగాము మేము, మరి బ్యాట్ అంటే మీ పేరెంట్స్ అడిగితే కొనిస్తారు కదా అని అడిగితే, సార్ అతని ఉద్దేశంలో ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉంది, మా నాన్నకి జాబ్ లేదు, మా మదర్ చిన్న జాబ్ చేస్తుంది, మా అక్కలకి ఫీజు కట్టాలి, ఇంకా నేను ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని వాళ్ళని అడగలేదు అని చెప్పాడు. మనం ఈ కేసుకి మనం వెన్ వీఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్, మనం ఒక 14-year-old అబ్బాయి పర్స్పెక్టివ్ అండ్ దట్ బ్యాక్గ్రౌండ్ నుంచి అనుకుంటే మేబీ మనకి ఆన్సర్స్ వస్తాయి. మన పర్స్పెక్టివ్ లో క్వశ్చన్స్ అడిగితే మనకి లాజిక్ కనపడకపోవచ్చు. ఒక బ్యాట్ కోసము అంటే ఇలా జరగాలని ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ ఐ డోంట్ థింక్ దానికి ఒక ఆన్సర్ మనకి సాటిస్ఫై చేసే ఆన్సర్ రాకపోవచ్చు. బట్ అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఒక ఆ ఏజ్ లో ఉన్న అబ్బాయి అలాంటి పరిస్థితిలో ఉన్న ఆయన పర్స్పెక్టివ్ లో మేబీ ఇట్ ఈస్ అది అలాగా జస్టిఫై అవుతుంది ఆయనకి. అతన్ని చేశాను. తర్వాత నాకు ఇంకొక క్లూ కూడా వచ్చింది. ఒక పిల్లాడు కూడా సమాచారం ఇచ్చాడు. ఇట్లా ఆ రోజు ఏ రోజైతే అఫెన్స్ జరిగిందో ఆ రోజు మార్నింగ్ 8:30 to 8:45 అతను ఆ గోడ దగ్గర ఏదైతే గోడ దూకి వెళ్ళే అవకాశం ఉందో ఆ గోడ దగ్గర తచ్చాడాడు అతను చాలాసేపు, ఒక 15 minutes. ఆ సమాచారంతో మా అనుమానం ఇంకా ఎక్కువై మా అనుమానం నిర్ధారణ అయ్యి అతన్ని మళ్ళీ విచారించాము. ఫస్ట్ ఇల్లు సెట్ చేసాము. ఇల్లు సెట్ చేస్తే మాకు ఈ లెటర్ దొరికింది, అతను రాసుకునే లెటర్ ఏదైతే ఉందో అది. తర్వాత కత్తి కూడా దొరికింది. 3 కత్తులు ఉన్నాయి. ఏ కత్తి అంటే సార్ నల్ల కత్తి, నల్ల పిడి ఉంటుంది, దానికి అంచు నల్లగా ఉంటుందని అతనే చెప్పాడు. ఆ కత్తి తీసుకొస్తే ఇలా చూపించాడు. బట్టలు ఏం చేశాడంటే అతను అఫెన్స్ చేయగానే ఆ కత్తి అక్కడే కడిగేసి గోడ దూకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమైనా చూస్తారేమో అని ఆరేసిన షర్ట్ తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ టీ షర్ట్ ప్యాంటు 2 వాషింగ్ మెషిన్ లో వేసాడు. బట్ we found some slight blood on the clothes. We have called a special investigation team, forensic team. వాళ్ళు స్పెషల్ లైటింగ్, స్పెషల్ స్పెట్స్ వాడి they are able to find it. అతనికి ఒక కుందేలు ఉండేది. ఆ రోజు ఆ కుందేలు కూడా చనిపోయింది. 11:30కి మేము ట్రైనింగ్ కూడా తీసుకున్నాం. అతని మీద అనుమానం వచ్చాక అతను 11:30కి బయటకు వెళ్ళాడు ఇంట్లోంచి. 11:30కి ఆ కుందేలు తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ కుందేలు చనిపోయింది ఆ రోజు. ఆ స్టోరీ కూడా మాకు చెప్పాడు. బాబు ఏంటో సార్ 14 years. ఫింగర్ ప్రింట్స్ ఇంకా మొన్న నిన్ననే జరిగింది. ఇంకా వీఆర్ మ్యాచింగ్ ఇట్. అటాప్సీ రిపోర్ట్ వచ్చిందా సార్? లేదు, మనకున్న సమాచారం మేరకు ఇంతవరకు తెలియలేదు. బట్ వాళ్ళ మదర్ చెప్పిన ఒక విషయం ఏంటంటే అతను 2 months బ్యాక్ అతని దగ్గరికి ఒక ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్. మేము డబ్బులు ఇవ్వలేదు, ఇతనికి ఎక్కడిది సెల్ ఫోన్ అంటే నేను కొనుక్కున్నా అని చెప్తున్నాడు. డబ్బులు ఎక్కడ ఉంటే చెప్పలేదు. అది వాళ్ళ మదర్ చెప్పిన విషయమే. దీన్ని బట్టి మీరు ఏమైనా అనుకోవచ్చు. తప్పించుకోవడానికి వెబ్ సిరీస్ లో సీన్లు చూస్తాడా మనకి ఎట్లా ఇంత ప్లాన్ 5 days మిస్లీడ్ చేయాలి. 5 days మిస్లీడ్ చేయడం అంటే ఫస్ట్ డే మిస్లీడ్ చేశాడు. మనం హ్యూమానిటీ మనకి ఇప్పటి వరకు టెక్ రాలేదు కాబట్టి మనం అందరిని విచారించుకుంటూ వచ్చే క్రమంలో అవునా ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి, అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు, మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది, 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా నువ్వు చెప్పించోటే ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.